ఈరోజు ఇక్కడ మీరు మనము అందరూ తెలిసినటువంటి విషయం కేవలం ఎలక్షన్ కోసమే. ఈరోజు మన జగన్మోహన్ గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ గ్రామానికి పంపడం జరిగింది. దయచేసి మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేకుండల గ్రామానికి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చొరవతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు బ్యాంక్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఎంఏపీ స్కూల్ కావచ్చు, రకరకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందులో దీనిని ఆసరాగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ మన జగనన్న గారిని ఆశీర్వదించాలి, అభినందించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుంది ఈ గ్రామం. అందుకోసమే దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, అభినందించండి. రెండవసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. జగనన్న గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా గెలవాలి. నేను ఎమ్మెల్యేగా గెలవాలంటే ఇక్కడ ఎంపీగా శాంతమక్కగా గెలవాలి. మేమిద్దరూ చేయాలంటే ఖచ్చితంగా మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఈ గ్రామం నుంచి అఖండమైనటువంటి మెజార్టీ ఇస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనంతపురం నుంచి సింగరమల్ నుంచి వచ్చినారు. మేము ఇక్కడ గుడిబండ మండలంలో పరార గ్రామంలో ఉన్నాము. మరి లోకల్ కావాలా నాన్ లోకల్ కావాలా మీరు ఆలోచన చేయండి. దయచేసి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. జై జగన్.